నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 3 రోజులైన హైదరాబాద్ ను వీడని వరద ముప్పు ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు అంధకారంలోనే మగ్గుతున్న పలు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల లోతట్టు ప్రాంతాలు దయనీయంగా లంక గ్రామాల పరిస్థితి రోడ్ల ధ్వంసంతో నిలిచిపోయిన రాకపోకలు యాసంగిలోనూ నిర్ణీత సాగు చేయాలన్న కేసీఆర్ అధికారులు చెప్పిన పంటలే వేయాలని రైతులకు సూచన ఎరువులు విత్తనాలు సిద్ధమని వెల్లడి ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అవకాశం ఇప్పటి వరకు 19 లక్షలకు పైగా అందిన అర్జీలు ఏపీ దిశ బిల్లును తిప్పి పంపిన కేంద్రం పలు లోపాలు అభ్యంతరాల ప్రస్తావన కొత్త ముసాయిదా సవరణ బిల్లు తప్పనిసరి సీజేఐకు లేఖతో జగన్ లక్ష్మణ రేఖ దాటారన్న జస్టిస్ ఆర్ఎస్ సోధి కోర్టుల్లో కూర్పుతో సీఎంకు పనేమిటని విశ్రాంత న్యాయమూర్తి సూటి ప్రశ్న సీఎం జగన్ లేఖను ఖండించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోర్టులను బెదిరించి లబ్ధి పొందే ఎత్తుగడ అని ధ్వజం భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిన హైదరాబాద్లో వరుణుడు శాంతించిన వరద ముంపు కొనసాగుతోంది ఇప్పటికే అనేక కాలనీలు నీళ్లలోనే ఉండగా కాలు బయట పెట్టలేని పరిస్థితిలో ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యుత్ స్తంభాలు నేలకూలడం సహా సబ్స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన కుండపోత వర్షానికి తడిసి ముద్దైన భాగ్యనగరంలో వాన తగ్గినా వరద ప్రభావం మాత్రం కొనసాగుతోంది గేటెడ్ కమ్యూనిటీలు సెల్లార్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో సంపులు మోటార్లు మునిగిపోయాయి ముఖ్యంగా చెరువులు నాలా ప్రాంతాల్లోని కాలనీలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అందులోని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి యాకత్పుర చంద్రాయణగుట్టలోని అల్జుబేర్ కాలనీ అషమాబాద్ బార్కాస్ ఎల్బీనగర్లోని హరిహర కాలనీ వనస్థలిపురం హైత్ నగర్లోని బంజారా కాలనీ మీర్పేట్లో లెనిన్ నగర్ ప్రశాంత్ నగర్ సత్యసాయి నగర్ నితిల్ నగర్ ఎంఎల్ఆర్ కాలనీ కుత్బుల్లాపూర్లో ఉమామహేశ్వర్ కాలనీ ఐఎస్ సదర్న్ డివిజన్లో సింగరేణి కాలనీ గడ్డి అన్నారంలోని కోదండరాం నగర్ శీతల బస్తీ కమలానగర్ తదితర ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి జీడిమెట్లలోని పాక్స్ సాగర్ చెరువు నిండడంతో ఉమామహేశ్వర కాలనీలోని 600 కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మరోవైపు విద్యుత్ స్తంభాలు నేలకూలడం సబ్స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో కరెంటు లేక పలు కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 200 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినట్లు విద్యుత్ శాఖ తెలిపింది వరద నీటి కారణంగా బయటకు వచ్చి ఏమీ కొనలేని పరిస్థితి నెలకొందని జలదిగ్బంధంలో ఉన్న కాలనీల వాసులు వాపోతున్నారు రాజేంద్ర నగర్లోని పల్లి చెరువు కట్ట తెగి మైలార్దేవరపల్లి అలీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతైన ఘటనలో 3 మహిళలు ఓ చిన్నారి మృతదేహాలు లభ్యమయ్యాయి అషామాబాద్లో 100 గేదెలు మరణించాయి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోకి చేరిన వరద నీటిని మోటార్లతో ఎత్తిపోశారు ఐఎస్ సదర్న్ డివిజన్లోని సింగరేణి కాలనీ వాసుల్ని తరలించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు పోలీసులు సైతం సహాయక చర్యలో పాల్గొంటున్నారు మరోవైపు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 48 గంటల్లో 230కు పైగా పరిష్కరించినట్లు ట్వీట్ చేశారు వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు తెలంగాణలోని రైతులను నట్టేట ముంచాయి వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునుగ్గా పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ లింగంపేట్ ఎల్లారెడ్డి మండలాల్లో 100 ఎకరాల్లో వరి చెరుకు పత్తి నీట మునిగాయి మంజీరా పరివాహక ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నీళ్ల పాలైంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1,75,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా 400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1,80,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు చేతికొచ్చిన పంట చేజారడంతో ప్రభుత్వమే తమని ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ముంపు కష్టాలు తొలగిపోలేదు. 7 జిల్లాల్లోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చేతికి అంది వస్తాయనుకున్న పంటలు పొలాల్లోనే కుళ్లిపోతూ ఉండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా ముంపు కష్టాలు మాత్రం తొలగిపోలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ఆగస్టు నుంచి వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని తాజా వానలు నిండా ముంచాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, గొల్లపురోలు, పెద్దాపురం మండలాల్లోని పంటలు పూర్తిగా నీటిలోనే నానుతున్నాయి. గోనెడ, రాజుపాలెం, ముక్కోలు, తామరాడ, చిల్లంగి, పాలెం, రామకృష్ణాపురం, జగపతి నగరం గ్రామాల్లో 4,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గొల్లపురోలులో సుమారు 8,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వరి, తమలపాకు, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా పిఠాపురం, సామర్లకోట, కాకినాడ గ్రామీణ మండలాల్లోనూ వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 32% అధికంగా కురవడంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పత్తి, పొగాకు, తమలపాకు, పసుపు వంటి వాణిజ్య పంటలతో పాటు ఆహార పంటలు వేసిన రైతులందరూ పూర్తిగా నష్టపోయారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, దుగ్గిరాల మండలాల్లో పంట నష్టం సంభవించింది. దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు, భట్టిపురోలు ప్రాంతాలతో పాటు లంక గ్రామాల్లో వరద నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంటలు పొలాల్లో కుళ్లిపోతుండడం చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలను నిర్ణీత పద్ధతిలో సాగు చేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. వానాకాలంలో 100% నిర్ణీత పద్ధతిలో పంటల సాగు చేశారన్న సీఎం యాసంగిలోనూ అదే ఒరవడి కొనసాగించాలని కోరారు. మద్దతు ధర వచ్చే అవకాశం లేనందున మొక్కజొన్న సాగుపై నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్లు చెప్పారు. మొక్కజొన్నకు మంచి ధర వచ్చే అవకాశం లేనందున ఆ పంట సాగుపై నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా నిర్ణీత పంటల సాగు ప్రతిపాదనలపై చర్చించి ఏ పంట ఎంత మేర సాగు చేయాలన్న విషయమై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్లో 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. శనగ పంటను 4,5 లక్షల ఎకరాలు, వేరుశెనగ 4 లక్షలు, మిరప, ఇతర కూరగాయలు 1,50,000 నుంచి 2 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జొన్న, నువ్వులు 1,00,000 ఎకరాల చొప్పున, పెసర్లు 50 నుంచి 60,000 ఎకరాలు, మినుములు 50,000 ఎకరాలు, పొద్దుతిరుగుడు 30 నుంచి 40,000 ఎకరాల్లో సాగు చేయాలన్నారు. ఆవాలు, కుసుమలు, సజ్జలు, ఇతర పంటల్ని 60 నుంచి 70,000 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. మొక్కజొన్నకు 900 రూపాయలు మించి ధర వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్పడంతో ఆ పంట సాగు నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఏ పంటలు ఎంత మేర వేయాలనే విషయాన్ని రైతులకు సూచించాలని చెప్పారు. వానాకాలంలో ప్రభుత్వ సూచన మేరకు 100% నిర్ణీత పద్ధతిలోనే పంటల సాగు జరిగిందని, యాసంగిలోనూ అదే ఒరవడిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. ఒకే సీజన్లో విత్తనాలు వేయగానే తదుపరి సీజన్ కోసం కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. దసరా నాటికి చాలా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటి ద్వారా రైతులను సంఘటితం చేయడం సులభతరమవుతుందని అభిప్రాయపడ్డారు. నిర్ణీత పంటల విధానంతో పత్తి సాగులో తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ చెప్పారు. స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. వర్షాలు, ఇతరత్ర సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని వారికి నెలాఖరు వరకు వెసులుబాటు కల్పించింది. ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు నిన్నటితో ముగియాలి. వర్షాలు, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేదని గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేష్ కుమార్తో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దరఖాస్తు గడువు పొడిగింపునకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశం మేరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువును నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. మరోవైపు నిన్న రాత్రి వరకు 19,30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 2,50,000కు పైగా దరఖాస్తులు అందాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులో లోపాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం సరిచేయాలంటూ వెనక్కి పంపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టం ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. కేంద్రం సూచించిన అంశాలతో మళ్లీ కొత్త ముసాయిదా సవరణ బిల్లు రూపొందించి అసెంబ్లీలో ఆమోదం పొందాలి. హైదరాబాద్ శివారులో గతేడాది జరిగిన దిశ అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారిని 21 రోజుల్లోనే శిక్షించేందుకు వీలుగా ఏపీ సర్కారు ఈ బిల్లు తెచ్చింది. క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి 10 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, గరిష్టంగా మరణశిక్ష విధించేలా రూపొందించిన దిశ బిల్లు 2019ని గతేడాది డిసెంబర్లో ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. శిక్ష పడితే హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 3 నెలలే గడువిచ్చింది. ఈ బిల్లు ద్వారా ఐపీసీలో ఏపీ భూభాగానికి మాత్రమే వర్తించేలా కొత్తగా 354E, 354F, 354G వంటి 3 సెక్షన్లను జోడించింది. ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తరువాత కేంద్రం అనుమతి కోసం పంపింది. విజయవాడ వాసుల సుదీర్ఘ కళ నేడు సాకారం కానుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కనకదుర్గ పైవంతెన ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఉదయం 11:30 గంటలకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొనున్నారు. 447 కోట్ల ఖర్చుతో 2.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ పైవంతెన స్పై అండ్ వింగ్స్ సాంకేతికతతో దేశంలో నిర్మితమైన అతి పొడవైన వంతెనగా నిలవనుంది. కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15,592 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలతో ఏపీ సీఎం జగన్ లక్ష్మణరేఖ దాటారా? అవునని అంటున్నారు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధి. ప్రభుత్వాల చర్యలపై న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేశారు. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగం స్పష్టమైన విభజన రేఖ నిర్దేశించిందన్నారు. 2 వ్యవస్థలు పరస్పర గౌరవ మర్యాదలు పాటించాలన్న జస్టిస్ సోధి ఏపీ ప్రభుత్వం ఈ పరిధిని దాటిందని అన్నారు. కోర్టుల నైతిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయని వివరించారు. ప్రభుత్వాలు మారినా హైకోర్టు శాశ్వతమంటున్న జస్టిస్ ఆర్ఎస్ సోధితో ముఖాముఖి. No. Firstly, let me tell you, the Chief Minister probably doesn't even know his authority, does not know his duties, nor does he know his limitations. The state does not belong to him. He is not the owner of the state. He is a functionary of the state, and the state is governed by the rule of law. Every action of the government, be it innocuous, be it spectacular, is questionable before the court. If anybody challenges an action of the state or the state government, the court is bound to answer in whichever way it feels is the correct way in accordance with the provisions laid down in the Constitution and the laws. Therefore, the interpretation is left to the court. But every action has a judicial review. I mean, if a chief minister does not know this much, he has so much bureaucracy around him to advise him as to how to proceed in matters that he has either not taken advice or he's absolutely ill informed. He's just the chief minister, elected member under the Constitution, has got particular duties to perform, and those duties have to be performed within this framework of the Constitution and the laws laid down. If he goes beyond that, the courts will have to rein him in. So what is wrong? That is a system, and he is part of the system. And I am sure he took an oath to protect the Constitution and the laws. He is breaking his own oath. What a silly perception. The High Court has got nothing to do with your government. Which government comes, which government goes. High Court will remain the High Court, and the High Court's duties are to keep you in checks and balances, and to hold you back and ensure that you do not lose your mind. That's all, and that is what the High Court is doing. And therefore, to attack the High Court that they want to bring down his government, how is that? High Court is not an elected body. High Court has got no axe to grind. The High Court doesn't make a difference to the High Court who comes as a chief minister, who goes as a chief minister, which political party comes into power, which political party
is not lost faith. It is the people who will elect you. High courts are not going to elect you. High court has got no axe to grind. You remain within the constitution. The High Court is very happy. Look, there is no precedent because stupidities don't happen every day. That have never happened in this country are happening now, but they are happening. Like I told you in the very beginning, it's become a fashion. Target the judiciary. Oh, it makes lovely headlines and puts you into limelight as if you are the Joan of Arc. Fighting who? God only knows. I think the Chief Minister has no business, none whatsoever, to see who is the Chief Justice, who is the judge, what is the composition of the court, of the High Court. Chief Minister has got no business. He comes for 5 years, does his job to the best of his ability, hopefully, and within the framework of law. And every action of his will be tested by that High Court, which he is bound to respect. He's got no other option. Now, I would not be answering this kind of a question because, see, the court itself is a very magnanimous body. It takes up only those matters which it actually feels that you are trying to denigrate the authority of the court itself. You're disturbing the functioning of the court in such a fashion that it's causing disturbance. Now, that is for the court to decide. The court will decide its own course of action. But yes, so this Chief Minister has overstepped his Lakshman Rekha. He does not know the simple protocols. He does not know how to address a letter. He does not know who to address the letter. He does not know that the press is not your forum or your stepping stone of sending officials or demi-officials letters amongst dignitaries. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డేకు లేఖ రాయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. కోర్టును బెదిరించి వ్యక్తిగత లబ్ధి పొందాలన్న లక్ష్యంతోనే సీఎం తన లేఖను మీడియాకు బహిర్గతం చేశారని పేర్కొంది. సీఎం జగన్ చర్యను ఆక్షేపిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానంలో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను లక్ష్యంగా చేసుకోవడానికి సీఎం జగన్ అనుసరించిన విధానాన్ని చూసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విస్మయానికి భయాందోళనకు గురైందన్నారు. న్యాయ పరిపాలనా వ్యవస్థను అస్థిరపరచడానికి సమాజంలోని కొన్ని వర్గాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అంతర్గతంగా బహిర్గతంగా దాడులకు ప్రయత్నించిన ఉదంతాలు ఇటీవల ఎన్నో చూశామన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ రాష్ట్ర సీఎం ఆ పని చేయడం భయాందోళన కలిగిస్తోందన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ కాబోయే ప్రధాన న్యాయమూర్తి వరుసలో ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం ఏ ఉద్దేశంతో లేఖ రాశారో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజకీయాలను నేర విముక్తం చేసే పిల్ను జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. సీఎంకు వ్యతిరేకంగా లెక్కలేనన్ని క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పుడు ఈ లేఖను మీడియాకు బహిర్గతం చేయడం ద్వారా సంబంధిత న్యాయమూర్తిపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు న్యాయ వ్యవస్థపై బురద జల్లి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డేకు లేఖ రాయడాన్ని ఢిల్లీ బార్ అసోసియేషన్ ఖండించింది. న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవాలన్న దుర్బుద్ధితోనే ఈ పని చేసినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి బహిరంగంగా విడుదల చేయడాన్ని ఖండిస్తూ ఢిల్లీ బార్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఓ తీర్మానం ఆమోదించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడాన్ని అనుమతించకూడదన్న సాంప్రదాయం దీర్ఘకాలంగా ఉందని, అలా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిజాయితీ, నిబద్ధత, నైతికత, విలువలకు పెట్టింది పేరని ఢిల్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ నాసియర్, గౌరవ కార్యదర్శి దివ్యదర్శన్ శర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడాన్ని సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఖండించింది. ఇలాంటి దుందుడుకు బాధ్యతారాహిత్యమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంటూ ఓ తీర్మానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన మహిళా న్యాయవాదుల సంఘ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ప్రధాన కార్యదర్శి ప్రేరణా కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలగిరులు ముస్తాబయ్యాయి. గురువారం సాయంత్రం అంకురార్పణ జరగ్గా ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల క్షేత్రాన్ని విద్యుత్ దీపాలు, తోరణాలతో అలంకరించారు. దాదాపు 6 టన్నుల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ నెల 24 రోజులు 9 రోజుల పాటు ఈ పండుగ జరగనుండగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉండగా కరోనా వరదల నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. కరోనా నేపథ్యంలో బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సూచించారు.